ధ్యానం ఎప్పుడు మొదలు పెడతావు? గుణ, ఎక్కడా మీ మేడం? ఒకసారి పిలవండి. పిలుస్తాను, కూర్చోండి. కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు, కడిగి పారేయడానికి వచ్చాను. ఎవరు మీరు? నా పేర్లు పరిచయాలు చేసుకునే కన్నా ఒక దెబ్బలు తిన్నవాడి తండ్రి అంటే తెలుస్తుందేమో. ఎవరు మీ దెబ్బలు తిన్న కొడుకు? ఇక్కడికెందుకు వచ్చారు? నేనేం చేయాలి? న్యాయం చెయ్యాలి. అన్యాయంగా దెబ్బలు తిని చావు బతుకుల మధ్య ఉన్న నా కొడుకుని చూసి నా గుండె రగిలిపోతుంది. మీ గుండె పగిలిపోయినా రగిలిపోయినా నేను చేయగలిగిందేముంది చెప్పండి. నా కొడుకుని కొట్టించిన మీ చెల్లెలి మీద కేసు పెట్టించాను, అయినా న్యాయం జరగలేదు. పోలీసులు కూడా వదిలేశారు. చూడండి, ఆ పబ్ గొడవ విషయంలో నా చెల్లి తప్పు చేసుండొచ్చు. వాట్ నాన్సెన్స్ మిస్టర్, నేనే తప్పు చేయలేదు. ఓ, నువ్వేనా నా కొడుకుని కొట్టించింది? చూశారుగా ఎంత పొగరుగా మాట్లాడుతుందో. నా కొడుక్కి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది కదా. తప్పెవరు చేశారో తెలిసేది. ఎవరో ఎందుకు చేశారు? చేసింది ఈమైతే ఏ నువ్వు నా కొడుకుని కొట్టలేదా? ఏ కొట్టకూడదా? కొట్టాను. ఇప్పుడేంటంట? మర్యాదగా వచ్చి స్టేషన్లో నిజం ఒప్పుకో. బుల్షిట్. నీకెంత పొగరో అర్థమవుతూనే ఉంది. ఏయ్ మిస్టర్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడితే నీ కొడుకునే కాదు, నిన్ను కూడా కొడతా. శిశిరా, చెయ్యదులో. శిశిరా, నా మీదే చెయ్యెత్తుతావా? మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండుండొచ్చు, నాకు కూడా నాకుండాల్సిన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఊరికే ఎందుకు బెదిరిస్తున్నారు? అదే ఈ అమ్మాయి మీ కూతురు అయ్యుండి ఎవరైనా తన్ని ఆట పట్టించి ఏడిపిస్తే ఊరుకుంటారా? మరీ చచ్చేలా కొడతారా? మిస్టర్, నేను నీ కొడుకుని కొట్టలేదు, కొట్టించలేదు. వాడు చేసిన పనికి వాడు తన్నులు తిన్నాడు. పైగా అవేమీ చావు దెబ్బలు కాదు. ఎవడో రోడ్డున పోయే వ్యక్తి నీ కొడుకు నన్ను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే అతన్ని కొట్టి మమ్మల్ని సేవ్ చేశాడు. వాడికి ఆ మాత్రం శిక్ష పడాల్సిందే. అసలు మీ బాధ ఏంటండి? తప్పు చేసిన మీ కొడుకుని సమర్థిస్తున్నారు. కనీసం కొంచెం బుద్ధొచ్చేలా మాటలు చెప్పండి. ఇంకే ఆడపిల్లతోనూ బ్యాడ్ గా బిహేవ్ చేయొద్దని చెప్పండి. నాకు న్యాయం జరిగే వరకు నేను ఊరుకోను. ఆల్ రైట్, ఇన్ని మాటలు అంటున్నారు కదా, అయితే మీ చెల్లెల్నే నా కొడుకు దగ్గరకు వచ్చి క్షమించమని అడగమని చెప్పండి. అప్పుడు నేను పట్టించుకోను. వాట్? నేను సారీ చెప్పడమా? చెయ్యని తప్పుకి నేనెందుకు సారీ చెప్పాలి? నా తప్పు లేనప్పుడు నేనెందుకు రావాలి? నేను సారీ చెప్పను. చూస్తున్నారుగా, ఈ గొడవకి నేను పులి స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. మీ చెల్లిగారే వినడం లేదు. ఏ జస్ట్ గో మ్యాన్. నేను చెప్పను. మీ సమస్య సారీతో అయిపోతుంది కదా? అవును. శిశిరా, సారీనే కదమ్మా, వెళ్ళి చెప్పు. వాట్ నాన్సెన్స్! నేను నీలా చేతగాని దాన్ని కాదు. నేను చెప్పను. నాకు అసలు అవసరమే లేదు. ఏ ముసలోడా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదంటే నీకు కూడా నీ కొడుకు పక్కన హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేస్తారు. అర్థమవుతుందా? శిశిరా, షట్ అప్.
నన్ను ఫోర్స్ చేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఐ డోంట్ బ్లడీ కేర్. ఏం చేసుకుంటావో చేసుకో. శిశిరు, అర్థం చేసుకో. చిన్న సారీతో అయిపోయేదాన్ని పెద్ద చేయకు. నా మాట వినమ్మా. నాకు అవసరం లేదు. శిశిరా, శిశిరా, పోనీ నేనొచ్చి నా చెల్లెల తరపున సారీ చెప్తాను. నేనొచ్చి మీ అబ్బాయితో మాట్లాడతాను. మీరెందుకు మాట్లాడ్డం? మీ క్షమాపణలు ఎవరికి కావాలి? నేను ఒక్కడనే వచ్చి గొడవ చేశానని లైట్గా తీసుకుంటున్నారేమో. తలుచుకుంటే 100 మందిని వెంట పెట్టుకొనొచ్చి మీ ఇంటి ముందు గొడవ చేసేవాణ్ణి. చూస్తూ ఉండండి, నేను దీన్ని ఇంతటితో వదిలిపెట్టను. ఏదో చేసేలా ఉన్నాడు. అతని వల్ల ఏం ప్రమాదం రాదు కదా. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవడం అంటే ఇదే. అర్థం చేసుకునే వాళ్ళకి ఎంతైనా చెప్పొచ్చు. శిశిరకి ఎంతగా మంచి చెప్పాలని చూస్తే అంతగా రివర్స్ అవుతుంది. ఇదెందుకు ఇలా పెంకిగా మారిందో అర్థం కావడం లేదు. నా మీద ఫ్రస్ట్రేషన్ వల్లే ఇలా ఎఫెక్ట్ అవుతుందేమో. అర్థం చేసుకోకపోవడానికి చిన్నపిల్లేం కాదు కదమ్మా. మీరే ఏదైనా చేసి గొడవ జరగకుండా చూడండమ్మా. ఆ సారీ ఏదో చెప్పించండమ్మా. మీరే మాట్లాడండమ్మా. కొంచెం నచ్చ చెప్పండి. దీన్ని అసలు కాఫీ అంటారు ఎవరైనా? శిశిరా, కెన్ ఐ టాక్ టు యూ? ఇలా ఎన్ని రోజులు మౌనంగా ఉంటావు? శిశిరా, ఫోను తర్వాత మాట్లాడుకోవచ్చు. ఏంటి ఈరోజు ప్లాన్స్? మూవీకి వెళ్తున్నావా? సరే. యు నో వాట్, ఐమ్ మిస్సింగ్ కెనడా.